ఈరోజు ట్రేడింగ్ డే 25th ఆఫ్ నవంబర్ 2024 అండ్ నిఫ్టీ ఒక చాలా మంచి గ్యాప్ అప్ చేసింది. సో ఆ గ్యాప్ అప్ ఎంతని చూస్తే అప్రాక్సిమేట్గా 400 పాయింట్స్ గ్యాప్ అప్ చేసింది. సో అసలు గ్యాప్ అప్ అంటే ఏంటి? సో గ్యాప్ అప్ అంటే ప్రీవియస్ డే క్లోజ్కి ఈరోజు ఓపెన్కి ఉన్న డిఫరెన్స్. సో సమ్టైమ్స్ ఇది పాజిటివ్ గ్యాప్ ఉంటుంది, సమ్టైమ్స్ ఇది నెగిటివ్ గ్యాప్ ఉంటుంది. చాలామంది ఏంటంటే గ్యాప్ అప్ అంటే హై నుంచి లో అన్నట్టు తీసుకుంటారు. నో, హై నుంచి అంటే ప్రీవియస్ డే హై నుంచి టుడే లో కాదు. గ్యాప్ అప్ అంటే ప్రీవియస్ డే క్లోజ్ నుంచి టుడే ఓపెన్ అనమాట. దట్ ఈస్ అప్రాక్సిమేట్గా 400 పాయింట్స్ అనుకుందాం ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ. సో నిఫ్టీ గ్యాప్ అప్ చేసింది. సో నిఫ్టీ గ్యాప్ అప్ చేసింది కాబట్టి ఇక్కడ నేను హైలైట్ చేశాను, ఈ గ్రీన్ కలర్ది గ్యాప్ అనమాట. సో ఈ గ్యాప్ని నిఫ్టీ ఫిల్ చేస్తుందా? సో డస్ ఆల్వేస్ నిఫ్టీ ఫిల్ ద గ్యాప్? సో మనకి స్టాక్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ దెర్ ఈజ్ నెవర్ ఆల్వేస్. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ అ గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. మనమే ఒక ఎస్టిమేట్ వేయాల్సి వస్తుందన్నమాట. ఈ గ్యాప్ ఫిల్ అవుతుందా, ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? సో యూజువల్గా హౌ డు వీ అసెస్ దాట్? సో మనం బ్యాక్ టెస్టింగ్ చేసి దాని ప్రకారం చేస్తాం అనమాట. సో నా బ్యాక్ టెస్టింగ్లో నాకేం అర్థమైందంటే గ్యాప్ అప్ అన్నది యూజువలీ ఇట్ వర్క్స్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు మనం చూస్తే నిఫ్టీ చూడండి ఎంత స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ డౌన్ ట్రెండ్లో గ్యాప్ అప్ ఫామ్ చేసింది. సో నా థాట్ ప్రాసెస్ ఏంటంటే బుల్ మొమెంటంలో ఉన్నప్పుడు గ్యాప్ అప్ అయితే ఫైన్, తర్వాత ఎప్పుడో ఒకసారి ఫిల్ అవుతుంది. కానీ బేర్ మొమెంటంలో ఉన్నప్పుడు గ్యాప్ అప్ ఈజీగా ఫిల్ అవుతుంది, గ్యాప్ డౌన్ అంత ఈజీగా ఫిల్ అవ్వదు అనమాట. సో ఈ పర్టికులర్ డే చూద్దాము. 1st October 2024. 1st October 2024 నేను ప్రస్తుతానికి 2 hour టైం ఫ్రేమ్లో ఉన్నాను, సో దట్ ఇట్ విల్ బి అ బిట్ ఈజీ. సో ఈ క్లోజ్ నుంచి ఓపెన్ వరకు తీసుకుంటే 350 పాయింట్స్. ఈ 350 పాయింట్స్ ఈ రోజు వరకు ఇంకా ఫిల్ అవ్వలేదు, బట్ ఐఎమ్ వెరీ షూర్ అది ఫిల్ అవుతుంది. 25,600 సూనర్ ఆర్ లేటర్ అది ఫిల్ అవుతుంది. కానీ బేర్ మొమెంటం వలన, హౌ డు యూ నో ఇట్ ఈస్ అ బేర్ మొమెంటం? ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, బ్రేక్ చేసిన తర్వాత ఈ గ్యాప్ డౌన్ అన్నది క్రియేట్ అయింది. సో బేర్ మొమెంటంలో ఉన్నప్పుడు గ్యాప్ డౌన్ ఫిల్ అవడానికి ప్రాబబిలిటీ తక్కువ. లైక్ వైజ్ బేర్ మొమెంటంలో ఉన్నప్పుడు గ్యాప్ అప్ ఫిల్ అవడానికి ప్రాబబిలిటీ ఎక్కువ. నిఫ్టీలో సపోజ్ దెర్ ఇస్ లైక్ అన్ యూనివర్స్ రూల్ ఉందనుకోండి, ఒకటి ఒకే రూల్ అందరూ ఫాలో అయితే, ఐ మీన్ either అందరూ బై చేస్తారు లేదంటే అందరూ సెల్ చేస్తారు. సో ఆ బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్యన హార్మనీ అన్నది మిస్ అవుతుంది. సో యూజువల్గా ఏంట్రా అంటే రూల్స్ ఉంటాయి, కానీ ఆ రూల్స్ని సిచ్యువేషన్కి తగ్గట్టు అప్లై చేయడమే ఇక్కడ ఎడ్జ్. ఒకటే రూల్ యూనివర్స్ ఎప్పుడు జరిగినా అట్లాగే చేస్తానంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. సో లెట్ మీ జస్ట్ రైట్ ఇట్ డౌన్. మీరు కూడా ఇది గుర్తుంచుకోండి, రూల్స్ ఎగ్జిస్ట్ అండ్ రూల్స్ షుడ్ బీ అప్లైడ్ ఇన్ ది రైట్ ఎన్వైర్మెంట్. ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు మన ఛానల్ పేరే మార్కెట్ హ్యాస్ మెమరీ. మార్కెట్ హ్యాస్ మెమరీ అన్నాను కదా అని చెప్పేసి ప్రతి స్టాక్కి ఒక లెవెల్ దగ్గరకు వచ్చి అక్కడ ఇంతకుముందు ఆ లెవెల్ నుంచి పైకి వెళ్ళంగానే కొనేద్దాం అనుకుంటే వర్కౌట్ అవ్వదు. ఎస్, మార్కెట్ హ్యాస్ మెమరీ, బట్ ఇట్ ఈస్ అప్లైడ్ ఇన్ అ సర్టెన్ వే. సో లెట్స్ జస్ట్ స్టార్ట్ విత్ దిస్. నిఫ్టీ అసలు ఎన్నిసార్లు గ్యాప్స్ క్రియేట్ చేసింది, అది ఎన్నిసార్లు ఫిల్ అయింది, నేను ఈ క్యాలెండర్ ఇయర్ నుంచి మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను. సో ఇట్ ఈస్ 18th of December, బట్ లెట్స్ జస్ట్ అండర్స్టాండ్ ఇట్. ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ అప్ ఆల్మోస్ట్ మీకు 200 పాయింట్స్ క్రియేట్ అయింది. గ్యాప్ అప్ 200 పాయింట్స్ క్రియేట్ అయినప్పుడు మీరు చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది గ్యాప్. సో గ్యాప్ ఫిల్ అవటం అంటే వచ్చి టు ది లాస్ట్ మైల్ ఏం ఫిల్ అవ్వదు. వీ హ్యావ్ టు బీ అ లిటిల్ ఎలాస్టిక్ రిగార్డింగ్ దట్. ఓకే, సో ఇక్కడ గ్యాప్ ఫిల్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది, ఫైన్. నెక్స్ట్ గ్యాప్, ఇది గ్యాప్ డౌన్. నిఫ్టీ బుల్ మొమెంటంలో ఉంది. బుల్ మొమెంటంలో ఉన్నప్పుడు గ్యాప్ డౌన్ ఈజీగా ఫిల్ అయిపోతుంది. ఇది చూడండి, 350 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యింది ఎప్పుడు? 17th of January 2024. బట్ 2nd Februaryకి గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఓకే, ఇది ఒకటి మిస్ అయింది. ఇది గ్యాప్ డౌన్, 150 పాయింట్స్ గ్యాప్ డౌన్. 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే ఫిల్ అయిపోయింది.
వెంటనే రైట్ అవే ఫిల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చూడటానికి ఒక చిన్న గ్యాప్ అప్ లా కనిపిస్తుంది మీకు. ఓకే, ఐ షుడ్ హ్యావ్ కలర్డ్ ఇట్. నేనేం చేశానంటే గ్యాప్ అప్ అయితే గ్రీన్, గ్యాప్ డౌన్ అయితే రెడ్ పెట్టాను. ఇక్కడ చూడండి 130 పాయింట్స్, అంటే మినిమం ఒక 150 పాయింట్స్ ఉంటే ఐఎమ్ టేకింగ్ దట్ యాజ్ అ గ్యాప్, లేకపోతే ఇగ్నోర్ చేస్తున్నాను నేను. ఇది అప్రాక్సిమేట్గా 150 పాయింట్స్ గ్యాప్. ఆ గ్యాప్ ఫిల్ అయిపోయింది వెంటనే రైట్ అవే విత్ ఇన్ లైక్ 3-4 days. అండ్ ఇది గ్యాప్ డౌన్, ఎస్టర్డే క్లోజ్ టుడే ఓపెన్ 142 పాయింట్స్, సేమ్ డే ఫిల్ అయిపోయింది. దిస్ గ్యాప్ ఎంత ఉంది, గ్యాప్ అప్ అయింది, గ్రీన్లో పెట్టాను. సో అప్రాక్సిమేట్గా 100 పాయింట్స్. ఐ థింక్ వీ షుడ్ ఇగ్నోర్ ఇట్, బట్ ఫైన్. ఇది కూడా, ఈ గ్యాప్ కూడా ఇక్కడ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏదో సర్కిల్ చేశాను నేను, ఎన్ని పాయింట్స్ చూద్దాము. యూజువల్గా ఐ ప్రిఫర్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 150, బట్ 100 ఈజ్ ఆల్సో ఓకే. దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 100. సో విత్ ఇన్ 2 days ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోయింది. వీ హ్యావ్ కవర్డ్ అప్ టు మార్చ్. ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. ఇది గ్యాప్ డౌన్, ఎంత అయింది గ్యాప్ డౌన్, అగైన్ 100 పాయింట్స్, ఫైన్, ఫిల్ అయిపోయింది. రైట్, ఇది గ్యాప్ అప్ 165 పాయింట్స్. ఈ క్లోజ్ నుంచి ఈ ఓపెన్కి 165 పాయింట్స్ ఉందండి, చూడండి. అండ్ అది కూడా నెక్స్ట్ డేకే ఫిల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ గ్యాప్ అప్ వచ్చింది, ఎన్ని పాయింట్స్ చూద్దాం. అంటే ఈ గ్యాప్ అప్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రాలేదండి, యాక్చువల్గా ఇదిగోండి ఇదన్నమాట గ్యాప్ అప్ అంటే 120 పాయింట్స్. దట్స్ అ గుడ్ గ్యాప్ అప్. అండ్ విత్ ఇన్ 2 days ఫిల్ అయిపోయింది. ఇది గ్యాప్ డౌన్, ప్రీవియస్ డే క్లోజ్ టు టుడే ఓపెన్ 166 పాయింట్స్, 166 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది ఇది. సో లెట్ us మార్క్ ఇట్. ఓకే, సారీ, 155 పాయింట్స్, బట్ దట్స్ ఫైన్. చూస్తే మీకు 23rd April గ్యాప్ క్రియేట్ చేసిందేమో 15th April. బై 23rd April గ్యాప్ ఫిల్ అయిపోయింది. సో మనం ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు వచ్చేసాము. ఏప్రిల్ వరకు ఓకే, ఇది ఒక గ్యాప్ అప్. ఈ క్లోజ్ నుంచి ఓపెన్ ఎంత, 200 పాయింట్స్ గ్యాప్ అప్ అండి. ఇది 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఫిల్ అయిపోయింది. ఎన్ని రోజుల్లో, 9th May 2024కి ఫిల్ అయిపోయింది. ఇది ఫామ్ చేసిందేమో 22nd April ఇది. సో ఒక గ్యాప్ ఫిల్ అవ్వడానికి కొన్నిసార్లు 2-3 daysలో ఫిల్ అయిపోతుంది, కొన్నిసార్లు అప్రాక్సిమేట్గా ఒక 20 calendar days పడుతుంది, బట్ స్టిల్ గ్యాప్ ఫిల్ అవుతుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 3rd June 2024 మన పార్లమెంటరీ ఎలక్షన్స్కి ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. సో నాకు తెలిసి ఇదే బిగ్గెస్ట్ గ్యాప్ అప్, ఆల్మోస్ట్ 800 పాయింట్స్ గ్యాప్ అప్ అయినట్టుంది. సారీ, ఇక్కడికి తీసుకోవాలి మనం. ఓపెన్ ప్రీవియస్ డే క్లోజ్ నుంచి ఓపెన్కి తీసుకోవాలి. 800 పాయింట్స్ గ్యాప్ అప్. ఆ 800 పాయింట్స్ గ్యాప్ అప్ ఈజ్ వెరీ అన్సస్టైనబుల్. చాలా పెద్ద గ్యాప్ అప్ కదా. రైట్ అవే వెంటనే రికవర్ అయిపోయింది మార్కెట్. ఇది ఒకవేళ నెక్స్ట్ రోజు కాకపోతే ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్, లేకపోతే 2 weeks later, 3 weeks later, బట్ ఆ గ్యాప్ అన్నది ఫిల్ అవుతున్నట్టు నాకు బ్యాక్ టెస్టింగ్ చెప్తుంది. నేను యాక్చువల్గా దీనికి ఒక చిన్న కోడ్ రాసి అసలు గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఫిల్ అయినాయా లేవా అని చెప్పి నేను టెస్ట్ చేసుకున్నాను టు బీ మోర్ ప్రిసైజ్. బట్ రైట్ నో నేను అంత ఎక్సైజ్ మీకేమీ చూపించట్లేదు. ఇది కూడా చూడండి 173 పాయింట్స్. ఈ 173 పాయింట్స్ గ్యాప్ అప్ కూడా ఫిల్ అయిపోయింది. సో నా బ్యాక్ టెస్టింగ్ ఇలా నేను చాలా చేశాను, 1-2 కాదు. చేసి నాకేమనిపించిందంటే ఈ గ్యాప్ అప్ అన్నది ఫిల్ అవుతుంది, అట్లీస్ట్ 2024లో అయితే ఫిల్ అవుతుంది. సో ఇంత చక్కగా ఫిల్ అవుతుంది కదా, సో వై డోంట్ వి జస్ట్ క్యాపిటలైజ్ ఆన్ దట్ అన్న ఇంటెన్షన్తో నేను యూజువల్గా ప్లాన్ చేసుకుంటాను. ఈ 216 పాయింట్స్ ఉంది 25th July 2024కి. ఈ గ్యాప్ అప్ కూడా సేమ్ నెక్స్ట్ డే, అంటే ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయ్యి వచ్చింది కానీ బట్ ఇమీడియట్గా అదే రోజు ఫిల్ అయిపోయింది. సో ఫైన్ గైస్, I can go on showing you 100 other examples, but I want you to do homework. So gap up అంటే high to low కాదు, previous close నుంచి today open.
సో ప్రీవియస్ డే క్లోజ్ అంటే మీరు ఇది తీసుకోకూడదు, ఇది లాస్ట్ క్యాండిల్ క్లోజ్ నుంచి ఓపెన్. సో 388 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యింది ఆన్ 25th November 2024. ఓకే, సో ఈ గ్యాప్ ఫిల్ అవ్వాలి. దట్ ఈస్ మై అజంప్షన్, నాట్ అజంప్షన్ బేస్డ్ ఆన్ బ్యాక్ టెస్టింగ్. బేసికల్గా ఐ థింక్ ఇట్స్ అ లాజికల్ డిడక్షన్ రదర్ దెన్ అజంప్షన్. ఐ థింక్ ఇట్స్ అ లాజికల్ డిడక్షన్. సో నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది నిఫ్టీ ఈజ్ ఇన్ అ డౌన్ ట్రెండ్. సో ఈ డౌన్ ట్రెండ్లో గ్యాప్ అప్ అన్నది అన్సస్టైనబుల్. అది కూడా 380 పాయింట్స్ గ్యాప్ అప్ ఈజ్ అ హ్యూజ్ గ్యాప్ అప్. ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది, ఇఫ్ నాట్ టుడే నెక్స్ట్ వీక్ అన్న ఫిల్ అవుతుంది. సో నా గేమ్ ప్లాన్ ఏంటంటే ఆ గ్యాప్ ఎప్పుడైతే ఫిల్ అవుతుందో ఐ విల్ టేక్ మై ఎంట్రీ దెన్. సో ఈ గ్యాప్ అన్నది నేను చెప్పాను కదా, ఐఎమ్ లిటిల్ ఫ్లెక్సిబుల్ విత్ దిస్. ఈ గ్యాప్ ఇక్కడ ఉంది, దీని హై 961. సో నేను ఒక లిమిట్ ఆర్డర్ 24,000 లెవెల్స్, ఆ 24,000 లెవెల్స్కి గ్యాప్ ఫిల్ అవుతుంది అన్నది ఈజ్ అ వెరీ గుడ్ అజంప్షన్ బేస్డ్ ఆన్ బ్యాక్ టెస్టింగ్. అండ్ ఆల్సో 24,000 ఈజ్ అ సైకలాజికల్ ఫిగర్, ఒక రౌండ్ ఫిగర్. సో ఈ గ్రీన్ లైన్ ఈజ్ వేర్ మై నెక్స్ట్ ఎంట్రీ వుడ్ బి. అఫ్కోర్స్ ఈరోజు చెప్పాను, ఆ రోజు సిచ్యువేషన్ తగ్గట్టు నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాను. చాలామంది ఏంటంటే మీరు అన్నారు మీరు కొనలేదు అన్నట్టు ఉంటుంది. నేను ఈ రోజు కొంటా అంటున్నాను. సో టుమారో రేపు మార్కెట్ కండిషన్స్ మారిపోతే ఐ డెఫినెట్లీ చేంజ్ మై ప్లాన్ అకార్డింగ్ టు ది మార్కెట్ స్ట్రక్చర్. ఓకే, సో I want you to do some homework and understand how does Nifty treat these gaps. Gaps అంటే gap ups as well as gap downs.